ఏం బాగుంది బదావత్త రులావత్త చెప్పండి. ఏం లేదు పార్వతి పార్వతి ఉంటది కదా, ఇంటి పేరు ఉంటది ఇక. చెప్పరా ఇంటి పేరు రామావతి. రామావతి అదే నేను రులావత్త బదావత్త అట్లా మన ఇట్లా ఇంటి పేరు చెప్తే ఇంటి అర్థమైంది. పేరుతో కూడా అడుగుతున్నారా? రమావత్త. సో ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలమ్మా నువ్వు? చదువుతుంది సార్ 7-8 సంవత్సరాలు. ఒక్కలే ఉండరా మీరు? ఒక్కలే ఇక్కడ ఊరు ఉందిగా. పెంచులే కదా అది అదేమిటి అది ఆ గుడిసె అవి 4 ఎద్దులు కానీ వేసినారు. ఒక ముసలామ ఇంకా ఆడు ఉంటది. మీ ముస్లిం కాదు కదా చాలు కాదు ఇంకా ఎద్దులు కానీ ఇంకా ఆడాడు చెంచులు వేసారా లేకపోతే మీ వాళ్ళు వేసేసా? మా వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు? తండానే సార్. ఎక్కడ? మర్చిపోయింది. మర్చిపోయింది నుంచి ఒక్కలే ఇటు వచ్చారు మీరు? అవును ఇక్కడ ఒక్కలే ఉంటుంది. సేమ్ సార్. గుడి కట్టిందా? ఏం గుడి? ఆంజనేయ స్వామి గుడి. ఈ సేవాలాలు ఇవన్నీ కట్టినా? సేవాలాల్ ఆంజనేయ స్వామి గుడి. సేవాలాలు తెలుసా? సేవాలాల్ దేవుడా తండాలో పెట్టిరా గుడి పెట్టిరా? ఈ మరి తులజా భవాని పోలేరమ్మా ఏదో తెలియదు మీకు? తెలియదు కదా. భాష వచ్చా? లమ్మడి భాష. సుగాలికి వాళ్ళకి రాదు కదా, భాష రాదు కదా. మాకు చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ఉండే డోర్నాల్, అయితే వాళ్ళకి సుగాలికి భాష రాదు, వాళ్ళకి తెలుగు మాట్లాడు. నల్గొండ పోతే దేవరకొండ మొత్తం భాష వస్తుంది. మీరు అటు నుంచి వచ్చారా? పూర్వం అయితే ఆంధ్ర, తెలంగాణ. తెలంగాణ పూర్వం తెలంగాణ. అదే ఇక్కడ వాళ్ళకి రాదు భాష. ఇప్పుడు వచ్చా? ఇప్పుడు రాదు కదా. మీకే వచ్చారు తెలంగాణ అంటే వాళ్ళు వెనకటి వాళ్ళకి వచ్చాం గానీ ఇప్పుడు మా కారు వాళ్ళకి లేదు. భూమి ఉందా నీకు? పొలం ఎంత? 5 ఎకరాల పొలం ఉంది. దుకాణమా? ఏమంతా పెట్రోల్ పెట్రోల్ తినేయి థమ్స్అప్ అంటే అది మందు బాటిల్. సార్ బీర్ లేదా? బీరు బ్రాండ్ అవి కూడా ఉంటుంది. అవి ఉంటాయి. గుడికాడ వస్తారు ఆటడానికి అట్లా. అంటే వాళ్ళైతే అవుతుంది కదమ్మా, అది సారా అయితే మామూలు బంద్. పిల్లలు ఏం చేస్తున్నా మంది పిల్లలు? అబ్బాయి కోచింగ్ చేస్తున్నారు. అమ్మాయి గుంటూరు డిగ్రీ చేస్తారు. అమ్మాయి గుంటూరులో పెట్టాం. బాబు వాళ్ళిద్దరికి ఉద్యోగాలు రావాలి కదా. అమ్మాయి డిగ్రీ. ఇంత అడవిలో వాళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళతో మేము బతుకుతాం. వాళ్ళంటి మళ్ళీ అడిపోతారా? ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ అడిపోతారు ఇక. వదిలి పెట్టిపోతాం. ఇంకప్పుడైనా సుఖం వస్తుందో బాధలే ఉంటుందో. అంటే దేశం అంతా విపరీత మనం అంతే కదా. ఇప్పుడు అక్కడ తెలంగాణ, మళ్ళీ ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి పిల్లల్ని అటు గుంటూరు పోయినాం. గుంటూరు నుంచి మళ్ళీ అమరావతి అంతే కదా. వాళ్ళ ఉద్యోగాలు రాత ఎట్లా ఊరుకుంటే అట్లా వాళ్ళు పోతూనే ఉన్నారు. పాత రోజుల్లో కూడా ఇప్పుడు 4 బంజారా అంతే కదా. అంతా వాడి బంజారా దేశం నుంచి, రాజస్థాన్ నుంచి అట్లా అట్లా మహారాష్ట్రలో కదా ఉన్నారా? మహారాష్ట్రలో కూడా, కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, మళ్ళీ ఇటు కర్ణాటకలో ఉన్నారు, అనంతపూర్ ఉన్నారేమో వెనకటి కాలంలో. ఇప్పుడైతే మాకు తెలియదు. అదే మీకు తెలియదు. అట్లా మొత్తం విస్తరించుకుని వస్తాను అందరు. అది చేతులు ఎందుకు వ్యవసాయం చేయట్లేదా? వాళ్ళకి చేయటం అంతగా రాదు. బాకీలు అవుతాయని పెట్టుబడి పెట్టుకోలేక మీకే ఇస్తారు, కవులకి వేసుకుంటారా అంతే. కవులకి ఇస్తారు వాళ్ళు చేయలేక. ఇక వాళ్ళు ఏమున్నది కొద్దిగా జీరో బ్రాండ్ వాళ్ళకి ఏ పూట కాబట్టి జరిగితే సార్, ఏ పూట కాబట్టి అంతే. సాయంత్రం వచ్చినాయంటే ఇంకా చాలు. వాళ్ళు జరిగిపోయిందంటే పట్టుకుంటుంది. సర్లే అమ్మా.
ఏ ఊరు సార్ అసలు మొత్తం అడిగారు మళ్ళీ మాది మీ గురించి చెప్పండి. తెలంగాణ ఖమ్మం కరెంట్ డి. ఆ, అయితే ఇట్లా చెంచులు బాగా వెనకబడిపోయిండు, ఆ, వాళ్ళని ఎవరు పడుచుకోవట్లేదు, ఉమ్. ఆమె వ్యవసాయం లేదు, అందుకోపోతే అన్ని పారిశ్రామిక అది జనాలు తగ్గిపోతున్నారు రోజు రోజు. అవునా కాదు? ఎట్లా మరి వీళ్ళని కాపాడేది ఎట్లా కానీ అవును. బయటికి ఎట్లా అని ఆ పని మీద తిరుగుతున్నాం. ఇది మంచి పనే లేదు సార్ అట్లాంటి ఏంటి. కాపాడాలి కదా, అవును కాపాడు వాళ్ళు మనుషులే కదా. మనసులే వాళ్ళు పాపం పేద కుటుంబం ఏదో ఆటాటం మీ దయతో అయినా పాపం బతకనే బతుకుతారు. ఎవరో ఒకరు సాయం చేయాలి. ఇప్పుడు ఈ అమ్మ గుట్టిపాలు నువ్వురా గుట్టిపాలు. ఇప్పుడు ఈ అమ్మ కూడా కష్టపడుతుంది కదా సార్? కష్టమే వాళ్ళకి ఎట్లానే కదా. ఇప్పుడు అయితే నేనేమంటా అంటే నీకు ఒక ప్లేట్ పెట్టింది ఆ, దేవుడు, అవును. ఎవరు శ్రీశైలం మళ్ళీ పెట్టిననుకో, ఆ, అంతే. నీకు ఒక ప్లేట్ పెట్టింది. నీ పేరేం పేరమ్మా? హాయిదమ్మా. ఏంటి బీసీయా? యాదవులు మీరు యాదవులు. అయితే నీకు ఒక ప్లేట్ పెట్టింది యాదవులు, ఈ అమ్మకి ఒక ప్లేట్ పెట్టింది, ఇగో ఈ చిన్నదానికి ఒక ప్లేట్ పెట్టింది చెంచులక్ష్మి. పెడితే నీ ప్లేటు నువ్వు తినాలా, అవునా కాదా? నాలుగా నీ ప్లేటు తినాలి. నువ్వు తినాలి, ఆ, ఏమో ప్లేటు తినాలి. చిన్నపిల్ల కదా ప్లేట్ గుంజుకుంటే ఏమవుతుంది? ఏం కోపం, నువ్వు చెప్తా. బలం ఉంది కదా అని నువ్వు బలం గుంజుకో. ఉన్నదానికి ఉంచుకుంటే పాపం తనాకులు దేవుడు చూస్తారా? మళ్ళీ చూస్తారా? చిన్న మళ్ళీ అంటారా? ఆ, ఈ పిల్లలకి నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో అంతే. ఇలా చదివి చేయగలని చెప్పి మా గుంజుకుంటా పేరు గుంజుకుంటాం అంటే అవుతుంది. వాళ్ళ తల్లి తిరిగి ఎంత బాధపడుతుంది, అదే నా బిడ్డ తిరిగి కూర్చున్నారు కదా ఎందుకని. అవును. ఎవరికి చేసి వాళ్ళే తినాలి, దేవుడు ఎవరి కష్టం వాళ్ళే పడాలి, బతకాలి, అందరూ కలిసి నోటి బతకాలి. కాడికి వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళే తీసుకొస్తారు. ఉమ్, కానీ గుంజుకుంటే ఏం సుఖం అవును. బాబు వాళ్ళ కడుపు మాడిపోతారు. మంచిగా. వాళ్ళ కష్టం సరే, పోతున్నాం హిమాలయ పాడు.